విష్ణు గారు, పంచాయతీరాజ్ శాఖ మీరు ఇంతసేపు ఈ జ్వరాల గురించి మాట్లాడారు, డయేరియా గురించి మాట్లాడారు, తురకపాలెంలో ప్రజలు చనిపోయిన అంశం గురించి మాట్లాడారు. మనం పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క బాధ్యతలు చూస్తే, ఎందుకంటే బాధ్యతలు చూస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపం ఆ శాఖ మంత్రికి మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటన్నా తెలుసో తెలియదు అని, ఆయనకి అదైనా తెలుసా లేదా అనేది. ఇందులో ప్రధానమైనది ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం. గ్రామాల్లో ఆరోగ్యం, పారిశుద్ధ్య చర్యలు, అంటువ్యాధుల నివారణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ. జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలల పాటు 31 లక్షల మంది జ్వరాల బారిన పడ్డారు. ఈరోజు విజయవాడలో డయేరియాతో బాధపడుతున్నారు, తురకపాలెంలో ప్రాణాలే పోగొట్టుకున్నారు. మరి ఈ పారిశుద్ధ్యం ఏమైపోయింది సార్? ఈ బాధ్యత లేదా డిప్యూటీ సీఎం గారికి? సార్, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అనేది చాలా పవర్ఫుల్ శాఖ. క్యాబినెట్లో నెంబర్ 2 అనే వ్యక్తులకే పంచాయతీరాజ్ శాఖ ఇస్తారనమాట. ఆయన ఆ శాఖ తీసుకునేటటువంటి సందర్భంలో పంచాయతీరాజ్ శాఖ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకు నేను అడిగి మరీ తీసుకున్నాను అని మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కొన్ని చోట్ల. ఈ శాఖ ప్రజలు నగరాల్లోనేమో మున్సిపల్ శాఖను, ఓవరాల్గా ఇతర ప్రాంతాలంతా కూడా పంచాయతీరాజ్ శాఖలో కలిసి ఉంటుంది. మళ్ళీ రూరల్ ఏరియాలో ఆ పంచాయతీరాజ్ శాఖకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏంటంటే రూరల్ వాటర్ సప్లై, తర్వాత శానిటేషను, తర్వాత పబ్లిక్ హెల్త్. ఈ 3 కూడా పూర్తిగా ఈ సంవత్సరన్నర కాలంలో వాటి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో మనం చూడొచ్చు. ఒక 29 మంది ఒక గ్రామంలో చనిపోయారనంటే ఆ శాఖ అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందా లేదా? అది శానిటేషన్. నిన్న మనం మీరు చెప్పినటువంటి వార్తను నేను చేశాను, చెయ్యి కాలిపోతుంది అని చెప్పి ఒక వార్త రాశారు. ఆంధ్రప్రదేశ్లో ఒళ్ళు కాలిపోతుందని చెప్పని ఒక వార్త రాశారు. ఎన్ని లక్షల మంది జ్వరాలు బారిన పడ్డారు, ఎన్ని లక్షల మంది నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు, రక్షిత మంచినీటి లేకుండా. అలాగే జల్ జీవన్ మిషన్ తాకట్టు పెట్టి ఎంత డబ్బులు తెచ్చారు. ఇదేంటి కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని అక్కడ పంచాము, ఇక్కడ పంచాము, రూరల్లో పంచామని చెప్పిన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడానికి అయితే పనికొస్తుంది తప్ప, ఈ సమర్థవంతంగా పంచాయతీరాజ్ శాఖ కవర్ అయ్యేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెలు కానీ పట్టణాలు కానీ దానికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల్ని ఈ శాఖ చూసినట్టుగా లేదు ఎక్కడ. చూస్తే ఇంత అసలు ఒకవేళ నిన్న వార్త వచ్చినట్టు ఇమీడియట్గా ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఆ అధికారులందరూ కూడా పిలిపించి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా ఉంది, దీనికి కంటింజెన్సీ ప్లాన్ ఏంటి, దీనికి ఏం చేయాలి, ఏ రకంగా రక్షిత మంచినీరు వాడాలి, ఎలాగ ప్రజల్ని అప్రమత్తం చేయాలి అని చెప్పి ఏదైనా తీసుకున్నారా? తీసుకోలేదు కదా. అందుకనే దాన్ని ఫెయిల్ అంటాం, అందుకనే దాన్ని వైఫల్యం అంటాం, అందుకనే దాన్ని ప్రజలకి పని చేయలేకపోతుంది పంచాయతీరాజ్ శాఖ అని అంటాం. అనటంలో తప్పు లేదు. ఎందుకనంటారు? ఇలాంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నారు కాబట్టి. ప్రజా ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు, పారిశుద్ధ్యం మీద అసలు శ్రద్ధ లేదు. ఈరోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది? చెత్త పన్ను వసూలు చేస్తున్నారు, చెత్త ప్రభుత్వము, అది ఇదని చెప్పని మమ్మల్ని విమర్శించేవాళ్ళు. ఈరోజు ఏ నగరానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కూడా చెత్త అంతా కూడా ఊరి బయట దర్శనమిస్తుంది. పైగా ఇన్ని లక్షల టన్నుల చెత్త వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్పి పదే మమ్మల్ని విమర్శిస్తున్నారు. మా మోడల్ అవలంబించాలి కదా. ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడము, తడి చెత్త, పొడి చెత్త మార్పు చేయడము, దాన్ని తీసుకెళ్ళి వేరే చోట డంప్ చేయడము, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాము. ఈ పంచాయతీరాజ్ శాఖలో ఎలాంటిది ఏదైనా జరిగిందా? ఇలా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారో. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ రక్షిత మంచినీరు ఇవ్వడంలో కానీ, ప్రజా ఆరోగ్యం కాపాడటంలో కానీ, గ్రామాల్లో పారిశుద్ధ్యము సరిగ్గా సక్రమంగా నిర్వహించడంలో కానీ అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పొచ్చు మనం. రైట్, చెప్పండి. ఎలా చెప్పొచ్చు అంటే దీనికి తోడు ఈ దైద్రగూడ తపేలా ఛానల్ ఎలా ఉన్నాయో కూడా చెప్పాలంటే, ఓటాన్ అకౌంట్ మీకు గ్యాప్ కొంత సార్ 24-25 బడ్జెట్ పెట్టారు. అందులో 241.81 లక్షలు ఏలూరు, రాజమండ్రి, నంద్యాల కాలేజీలో అవసరమైన పరికరాలు కొనమని జీవో నెంబర్ 664 నవంబర్ 1, 2024 రిలీజ్ చేశారు. రెండోది, ఇదే 613 జీవో తేదీ 15 అక్టోబర్ 2024 ఓటాన్ అకౌంట్ తర్వాత పెట్టిన దాంట్లో విజయనగరం మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ జీవో 606. అంటే అక్కడ కాలేజీ ప్రొఫెసర్లు లేకపోతే ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? 606 తేదీన 8 అక్టోబర్ 2024 ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి ఎల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు పెట్టాలని జీవో నంబర్ 167. కాలేజీ లేకపోతే పేరు ఎలా పెడతారు? అలాగే మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పెంగళ వెంకయ్య గారి పేరు పెడుతూ జీవో నెంబర్ 132 అక్టోబర్ 21, 2024. అలాగే
ఫేజ్ 1 కింద విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పేర్లు. ఫేజ్ 2 కింద ఆదోని, మదనపల్లి, పులివెందుల, మార్కాపురం, పాడేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీల పేర్లు. వైఎస్ఆర్ క్యాన్సర్ సెంటర్ కడప, వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ అండ్ హాస్పిటల్ పలాస పేర్లు మారుస్తూ జీవో నెంబర్ 103 తేదీ ఆగస్టు 29, 24. ఎస్, మీరు అన్నట్లు కాలేజీలు కట్టకుండా ఉంటే ఫేజ్ 1, ఫేజ్ 2 కాలేజీలకు పేర్లు ఎక్కడి నుంచి పెడతారు? అంటే అదేదో సామెత ఉంటుంది చూడండి, ఆల్లే స్కూల్లో కొడుకు పేరు సోమలింగం అని. అమ్మేస్తున్న జీవో ఇచ్చిన కాపీలోనే ఎన్ని కంప్లీట్ చేశారో ఇచ్చారు. అదే చెప్తున్నాను, ఎన్ని వేల ఖర్చు జీవో నెంబర్లతో ప్రొఫెషనల్ ట్రాన్స్ఫర్లు చెప్పారు, జీవో నెంబర్లతో పేర్లు పెట్టడానికి ఇచ్చారు. అలాగే జీవో నెంబర్తో ఓటాన్ అకౌంట్లోనూ రెగ్యులర్ బడ్జెట్లో కూడా 281 crores పైన 83 లక్షలు అలొకేట్ చేశారు ఏదో ఎక్విప్మెంట్స్ కొనడానికి. ఇంకెక్కడ దబాయిస్తారండి? అందుకే ఆవిడ వికటకాయ అన్నారు. ఇంకోటి మీరు ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, రాజమండ్రి, పాడేరు, ఆఖరికి పాడేరు కూడా పాడి కట్టేశారని నేను పదే అందుకే అదే మేము చెప్తున్నాం సార్. విజన్ 2020లో చూపిస్తున్నారు మేడం. విజన్ 2020లో 20 పాడి కట్టమే దశలో ఉన్నవి చూపించారు. నేను చెప్తుంది అదే సార్, వాళ్ళే జీవోలు ఇచ్చి వాళ్ళే డబ్బులు అలొకేట్ చేసి వాళ్ళే పేర్లు పెడితే ఇంకా వాళ్ళే దబాయిస్తే మనం ఏంటి చేస్తాం? ఇదే చెప్తుంది, చదువుతుంది ఇదే కదా జీవోలు. రెండోది, మీరు ఇదంతా ఒక ఎత్తి అయితే సార్ మీకు ఇంకో విషయం చెప్తాను. ఇది మెయిన్ ఫంక్షనింగ్ బ్లాక్సే కదా ఇవన్నీ, అన్ని నదర్ దెన్ ఫైనాన్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ. మొన్న ఆయన ఫస్ట్ రివ్యూ మీటింగ్లోనే ఫైనాన్స్ మినిస్టర్కి తప్ప మిగిలిన అందరికి ఏ ర్యాంకులు ఇచ్చారు, ఎవరు టాప్ 10లో లేరు. అవును. అపార్ట్ ఫ్రమ్ దట్ తర్వాత పర్ఫార్మెన్సెస్లో ఎమ్మెల్యేలని పనితీరుని అవన్నీ చూస్తూ కూడా ఎవరికి డీ గ్రేడ్ తప్ప ఎవరికి ఇవ్వలే. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా పెట్టొచ్చు మీరు అన్నట్టుగా, ఎందుకంటే 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు పెట్టలేరంట. మెడికల్ కాలేజ్ స్కూల్కే 2,820 కోట్లు పెట్టలేకపోతుంటే ఇంకేం చెప్పాలి సార్? ఇండియన్ రాలేదట, దానికి ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత చక్కగా పనిచేస్తాడో చూడండి. మీకు ఇవన్నిటికీ నేను ఒకటే చెప్తాను సార్, ఉండండి కొనెక్షన్ నాకు మాట్లాడండి. ఇదే మెడికల్ కాలేజీలకి 194.20 కోట్ల మెయింటెనెన్స్ ఖర్చులు లేవంటేనే మీరు పీపీపీ పద్ధతి ఇచ్చారు కదా. మరి మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్న ప్రభుత్వం ప్రజారంజక పాలన కానప్పుడు మీ పర్ఫార్మెన్స్ రేటింగ్లు మీరే ఇచ్చుకుంటే పీపీపీ పద్ధతిలో ఇంకో ప్రభుత్వానికి ప్రజాస్వామ్యానికి ఎబ్రివేషన్ మార్చి ఇంకోరికి ఇవ్వడానికి ఏదో ప్రయత్నించండి. ఇది చాలా ఆశ్చర్యకరంగానే విడ్డూరంగానే ఉంది. ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా ప్రక్షాళన చేస్తున్న ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కానీ తర్వాత జరిగిన ఎవరో క్యాబినెట్ మీటింగ్లో కానీ మంత్రులకు ఇచ్చే రేటింగ్లో ఎవరిది పర్ఫార్మెన్స్ బాగోలేనప్పుడు మాకేందుకు తలకాయ నొప్పి? అసలు మేము ఎందుకు భరించాలి? ప్రజాస్వామ్య హితంగా లేని ఏ ప్రజా ప్రభుత్వం అయినా జవాబుదారీతనం లేని ప్రభుత్వం ఎంతసేపు మమ్మల్ని తంతాం, పొడుస్తాం, జైల్లో పెడతాం, తప్పని వీళ్ళు తప్పు చెప్పేదాకా మనం అలాగ చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఎరువుల సమస్య ఎంత తీవ్రం ఉంది సార్. ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే ఫస్ట్ లాట్లో ఇచ్చారు. తర్వాత 25,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టుకి ఇవాళకి రాకపోతే, దాని అలొకేట్మెంట్స్ ఇవాళకి కూడా లేకపోతే, అటుపక్క ఉత్తరాంధ్ర, రాయలసీమ, చిత్తూరు వాళ్ళ నియోజకవర్గాల్లో తెల్లమాలేసి కూర్చొని ఉన్నారు. కుప్పం చిత్తూరు కింద వస్తుంది కదా. ఆయనకే దిక్కులేదంటే మిగిలిన సంగతి ఎంత బాగా మాడొచ్చో చెప్పండి. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రులు నియోజకవర్గాలను దిక్కుదేమనలేదంటే మిగిలిన పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఊహించుకోమనండి. వాళ్ళే